పద్మశ్రీ గ్రహీత శ్రీ రామయ్య గారు, వనజీవి రామయ్య గారు మన మధ్య నుంచి మనకి కనిపించినంత దూరంగా భౌతికంగా దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, స్థానిక శాసనసభ్యుడిగా నా పక్షాన వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనుషులు చాలామంది జీవిస్తారు. వారు జీవించి ఉన్నంత కాలం ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు. కానీ రామయ్య గారిని యావత్ దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు, ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి 1 కోటి మొక్కల పైగా ప్రత్యక్షంగా వేలాది కోట్ల విత్తనాలని వందలాది ఎకరాలలో వారు స్ప్రెడ్ చేసి ఈ గ్రీనరీని పెంచే దాంట్లో ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించకపోయినా, ఒక పూట తిన్నా తినకపోయినా మొక్కలు పెంచాలి అని ఈ మొక్కలతో ఉండే ప్రయోజనాలని, ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఎంతుంటాయో వివరిస్తూ ఈ వారి గ్రామంలోనే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఫారెస్ట్ ల్యాండ్స్లో కానీ, ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడైతే మొక్క నాటొచ్చో చివరికి రోడ్ల సైడ్ ఉన్న ప్లేస్ను కూడా వేస్ట్ కానియకుండా మహా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేసి పద్మశ్రీగా అవార్డు కూడా వారు అందుకున్నారు. వారికి చిరకాల కోరికలు కొన్ని మిగిలాయి. వారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పారు, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటన్నిటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాటన్నిటినీ తప్పకుండా నెరవేర్చడానికి ప్రభుత్వ పక్షాన అన్ని చర్యలు తీసుకుంటామని, అదే రకంగా మరొక్కసారి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ విశ్వధర్మ క్షేత్ర సృష్టికర్త ప్రసాద్ స్వామి గారికి, గురువు గారు వీరభద్ర స్వామి గారికి, ప్రియమైన ప్రసాద్ గారికి, బుగ్గపాడు గ్రామస్తులందరికీ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, మోక్ష రుద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే గోశాలతో పాటు వేద పాఠశాల నిర్మాణానికి పూనుకున్నటువంటి ఈ ఆలయ బాధ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బొగ్గపాడు పెద్దలందరూ వారి యొక్క సహకారంతో ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయడానికి పురికొల్పినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా. ఒక మంచి హిందూ ధర్మ ప్రచారకర్త చేసేటటువంటి కష్టానికి, శ్రమకి, కృషికి తోడ్పాటు అందించినటువంటి గ్రామస్తులకి మరీ మరీ నమస్కారాలు తెలియజేస్తూ, ఆ రుద్రేశ్వర స్వామి దయ వల్ల అందరం సుఖశాంతులతోటి, పాడి పంటలతోటి ఆనందంగా ఉండేదానికి ఈ క్షేత్రం, ఈ యొక్క ప్రాంతంలో దిగ్విజయంగా ఆ స్వామి దయ వల్ల పరోడిల్లాలని చెప్పి కోరుకుంటూ, ఈ వేద పాఠశాల నిర్మాణం కూడా త్వరగా పూర్తయి ఈ వేద పాఠశాలలో తయారవుతున్నటువంటి యువకులందరూ దేశ దేశాలకి వారి యొక్క హిందూ మత ధర్మ ప్రచారం కోసం ప్రయత్నం చేసి హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో ప్రధాన భాగస్వామ్యం తీసుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రసాద్ స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. సభ అధ్యక్షత తీసుకొని నిర్వహించాలని కోరుతున్నాం.
చైర్మన్ హరిబాబు గారికి, ఎస్డిపిఓ సతీష్ కుమార్ సార్ గారికి, అలాగే డిఈ శనగ వెంకటేశ్వర గారికి, ఎంఈఓ గారికి, ప్రతి ఒక్కరికి ఈ స్వాగతం సుస్వాగతం. జై భీమ్ 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 క్లాప్స్ 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 జోహార్ 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 వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి ఎస్సీ బీసీల ఐక్యత, వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై జై భీమ్. మానవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి జై భీమ్ 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 వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి 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 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి భోజనం కామేష్ గారిని స్వాగతం పలుకుతాను. అన్న ప్లీజ్ దయచేసి వెల్కమ్. యువకుల గురించి స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇస్తారని. నమస్కారం. ఈరోజు ఒక మంచి పండుగ వాతావరణంలో ఉన్నది. నాకు కూడా ఇక్కడికి రాగానే ఈ టపాసులు ఈ బ్యాండ్లు అన్నీ చూస్తే నాకు కూడా మంచి జోష్ వచ్చింది. ముందుగా ఈ నాగారం అదేవిధంగా రేపలవాడ గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ కూడా ముందుకొచ్చి ఒక మంచి కాజ్ కోసం, అంటే మన రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహ ఆవిష్కరణకు మీరందరూ తోడ్పడడం అనేది చాలా మంచి పరిణామం. ఇవాళ రేపు ఎవరిది వాళ్ళ ఇంట్లో కొరకు చూసుకుంటే సరిపోతున్న రోజులలో మీరందరూ కూడా వచ్చి ఈ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ముందుకొచ్చి ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా మంచి పరిణామం. దీన్ని ఇన్వైట్ చేసినందుకు కూడా నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతో గొప్ప మహనీయుడి విగ్రహావిష్కరణ నా చేతుల మీద జరిగిందంటే నేను కూడా నా జీవితాంతం చెప్పుకుంటాను. నేను అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ మీకు అందరికీ కూడా తెలుసు, అంటే అంబేద్కర్ గారి గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఇవాళ మీరు నేను మనం అందరం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అవునా కాదా? నేను చదువుకున్నాను, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిందంటే కారణం అంబేద్కర్ గారు. మీలో కూడా ఎంతోమంది ఇవాటికి కూడా ప్రాపర్గా ఫుడ్ కావచ్చు, ప్రాపర్గా హౌసింగ్ కావచ్చు చదువుకుంటున్నట్టే దానికి రీజన్ అంబేద్కర్ గారు. మీకు అందరికీ కూడా తెలుసు, లైక్ అంటే 1910-20 సంవత్సరంలో అబ్రాడ్ అని ఆ టైంలో అంటే చదువుకోవాలంటేనే పేరెంట్స్ చాలా ఆలోచించేవాళ్ళు. అవునా కాదా? ఆ జమాన్లో. కానీ ఆ టైంలో కూడా నిరుపేద కుటుంబంలో కూడా పుట్టి లండన్కి వెళ్ళి పిహెచ్డి పట్టా పొందిన ఏకైక భారతీయుడు అంబేద్కర్ గారు. సో అప్పటి నుంచి కూడా అంబేద్కర్ గారు ఈ రంగంలో లేరు అనేది లేదు. ఎకనామిక్స్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, సోషలిస్ట్ కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్ కావచ్చు, అన్నిట్లలో కూడా అంబేద్కర్ గారిది చెరగని ముద్ర వేసిండు మనకు. ఇవాళ కూడా మనము ఆయన చనిపోయినాక 60-70 సంవత్సరాలు అయినాక కూడా ఇంకా మనం గుర్తుంచుకుంటామంటే ఆయన చేసిన గొప్ప పనులు మాత్రమే. మీకు అందరికీ కూడా తెలుసు, భారతదేశం ఎంత పెద్దదో తెలుసు. ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశం భారతదేశం.
మన భారతదేశంలో దాదాపు 130-140 కోట్ల జనాభా ఉంది. దాంట్లో కూడా వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ భాషలు, అవునా కదా? ఇంత డైవర్సిటీ అనేది వేరే ఏ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండదు. ఉంటే ఒకటే కులం ఉంటుంది, ఒకటే మతం ఉంటుంది, ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది. కానీ మనకు ఇక్కడి నుంచి తమిళనాడు పోతే ఒక భాష, మహారాష్ట్ర పోతే ఒక భాష, వివిధ కులాలు, వివిధ మతాలు ఇవన్నీ ఉన్న